అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గత సంవత్సరం తెలంగాణలో జరిగినటువంటి 2024 జూలై నెలలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన తెలుగు విభాగానికి చెందిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. వీడియో ప్రారంభంలో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనువుగా డిస్ప్లే చేయడం జరిగింది. దాన్ని గమనించండి. ఒకసారి ఈ ప్రశ్నల సరళిని గమనిద్దాం. ఎందుకు ప్రీవియస్ పేపర్లో మనం చదువుకోవాలంటే తప్పనిసరిగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రాముఖ్యమైన ప్రశ్నలు మరలా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రశ్నలన్నీ కూడా చాలా తేలికైనవండి. కంటెంట్కి సంబంధించి 18 ప్రశ్నలు ఇచ్చాడు. ప్రశ్నలన్నీ కూడా చాలా తేలికగా అనిపించింది. ఒకసారి పరిశీలిద్దాం. క్రింది వాటిలో కొరవి గోపిరాజు రచన. కొరవి గోపరాజు. క్రింది వాటిలో కొరవి గోపరాజు రచన. కొరవి గోపరాజు మహాభారతం, రామాయణం, భోజరాజీయం, సింహాసన ద్వాత్రంశిక. 2 ఆప్షన్లు సరైనవి కావు. మహాభారతం కొరవి గోపిరాజు కాదు కదా. మహాభారతం సంస్కృతంలో వేదవ్యాసుడు రాస్తే తెలుగులో కవిత్రయం దాన్ని అనువదించారు. రామాయణం సంస్కృత భాషలో వాల్మీకి రచిస్తే తెలుగులో అనేక మంది రామాయణాన్ని అనువదించారు. భోజరాజీయం ఇక్కడ చాలా ముఖ్యమైనదిగా భావించండి. భోజరాజీయం చాలా కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇచ్చాడు. వాస్తవానికి భోజరాజీయం రచించింది ఎవరు? అనంతామాత్యుడు. అనంతామాత్యుని భోజరాజీయం. ఇది కూడా కథాకావ్యమే. భోజరాజీయం అనంతామాత్యుడిది. చందోదర్పణం ఇలాంటి వ్యాకరణ సంబంధమైన గ్రంథాలు అన్నమాట. సింహాసన ద్వాత్రంశిక సరైనటువంటి జవాబు. సింహాసన ద్వాత్రంశిక. ఏమిటి సింహాసన ద్వాత్రంశిక అంటే? ద్వా అంటే 2, త్రింశిక అంటే 30. 2 + 30 సంస్కృతంలో అటు నుంచి అనమాట. 32 అని అర్థం. సింహాసనాన్ని భోజరాజు విక్రమార్కుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు ఆ సింహాసనానికి ఉన్నటువంటి 32 సాలభంజికలు. సాలభంజికలు అంటే బొమ్మలు. 32 సాలభంజికలు 32 కథలను చెబుతాయి అన్నమాట. అందుకనే సింహాసన ద్వాత్రంశిక అనేటువంటిది కథాకావ్యం. సింహాసన ద్వాత్రంశిక కథాకావ్యం. గుర్తుంచుకోండి. 7వ తరగతి మొదటి పాఠమే చదువు. పాఠం పేరు చదువు. 7వ తరగతి మొట్టమొదటి పాఠం కొరవి గోపిరాజు. కథాకావ్యం సింహాసన ద్వాత్రంశిక. అలా ఎక్కేటప్పుడు 32 సాలభంజికలు చెప్పిన 32 కథలు కాబట్టి కథాకావ్యం. 32లో మనకిచ్చినటువంటి పాఠ్యాంశం చదువు అనేటువంటిది 9వ సాలభంజిక చెప్పినటువంటి కథే మన పాఠం అన్నమాట, చదువు. కాబట్టి జవాబు 4 సింహాసన ద్వాత్రంశిక. 2 నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి గలదు? ఈ 2025 జనవరి 2వ తారీఖు నుంచి టెట్ జరిగింది కదా, అందులో అనేక సార్లు అడిగాడు గుర్రం జాషువా గారి గురించి. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలిగిన కవి ఎవరు? పోతన, సహజ పండితుడు, రాయప్రోలు, విశ్వనాథ కాదు కదా. విశ్వనాథ కవి సామ్రాట్. రాయప్రోలు కాదు. గుర్రం జాషువా. 8 బిరుదులు ఉన్నాయని చెప్పుకున్నాం. 6 బిరుదులు మనకి ఇస్తే అవి కాకుండా ఈ శిల్పి పాఠ్యాంశానికి సంబంధించి అనమాట 6 బిరుదులు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. 2 అదనంగా కూడా ఉన్నటువంటి మొత్తం 8 బిరుదులు గుర్రం జాషువా గారికి. నవయుగ కవి చక్రవర్తి, కవితా విశారద, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, అలాగనే కళాప్రపూర్ణ, పద్మభూషణ్ ఇలాంటి అనేకమైన బిరుదులు ఉన్నవి. సరే, గుర్తుంచుకోండి. ముఖ్యమైనదిగా భావించండి. తరచుగా ప్రతి టెట్లో కానీ డిఎస్సిలో కానీ జాషువా గారి గురించి ఒక ప్రశ్న లేకుండా మాత్రం పేపర్ ఉండడం లేదు. అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గమనించండి. జైలు కథలు అనేటువంటి సంపుటి ఎవరి రచన? దాశరథి రంగాచార్యులు, కాళీపట్నం రామారావు, పొట్లపల్లి రామారావు, రావిశాస్త్రి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి అన్నమాట. జవాబు పొట్లపల్లి రామారావు. జైలు కథలు. ఇది డిఎస్సి ప్రశ్న. మొన్న టెట్లో కూడా ఇంచుమించుగా 2 సార్లు ఇదే ప్రశ్న అడిగాడు. జైలు కథలు అనేటువంటి కథల సంపుటి. జైలు కథల సంపుటి. జైలు కథలు కాదు, జైలు అనేటువంటి కథల సంపుటి. అది గుర్తుంచుకోండి. జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు.
పాఠం వచ్చేసరికి చీమల బారు, 6వ తరగతిలోని చీమల బారు అనేటువంటి వచన కవితకు సంబంధించి చీమల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చో అద్భుతంగా చెప్పినటువంటి పాఠం. 4 తెలుగులో తొలి రామాయణం. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, అచ్చ తెలుగు రామాయణం. అచ్చ తెలుగు రామాయణం కాదు, కన్ఫ్యూజ్ చేయటానికి ఇచ్చాడు. మొల్ల రామాయణము కాదు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారిది మొట్టమొదట జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఈ గ్రంథానికే ఇవ్వబడింది. విశ్వనాథ సత్యనారాయణ ఆధునికుడు 20వ శతాబ్దానికి చెందినవారు కాబట్టి ఈ రచన కాదు. రంగనాథ రామాయణం గుర్తుంచుకోండి. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. మనం గతంలో కవులు వారి బిరుదులు చెప్పుకునే సందర్భంలో చెప్పాను. రంగనాథ రామాయణం వచ్చేసరికి వాళ్ళ తండ్రి విఠల రంగనాథుని పేర రచించాడు కాబట్టి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అని పేరు వచ్చింది. ఇది ద్విపద రామాయణం అనమాట. ద్విపద 2 పాదాలలో ఉండేటువంటిది అనమాట. ద్విపద రామాయణం, రంగనాథ రామాయణం, తొలి తెలుగు రామాయణం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి ఏ కాండ వరకు రచించారంటే యుద్ధకాండ వరకు. 5వ ప్రశ్న, ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. 17 ప్రక్రియలు చెప్పాను నేను. అందులో ఇంచుమించు అన్ని ప్రక్రియలు కవర్ అయినాయి. ఎవరో రుబాయిలు అనేటువంటి ఒక ప్రక్రియ చెప్పమన్నారు. అది నేను అవకాశం ఉంటే తర్వాత ఎప్పుడన్నా ప్రస్తావిస్తాను. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను చెప్పుకుంటే ఏమిటి? ఆత్మకథ. వేరొక ప్రసిద్ధి చెందిన వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను చెబితే అది జీవిత చరిత్ర. కాబట్టి జీవిత చరిత్ర కాదు, ఆత్మకథ సరైనది. యాత్రా చరిత్ర అంటే తాను చూసొచ్చినటువంటి విశిష్టమైన ప్రదేశాలను గురించిన సమాచారాన్ని రచనా రూపంగా రాయటం. కథ మనకు తెలిసింది, స్టోరీ అనమాట, మామూలే. 6 చందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం. చందో నియమం అంటే ఏందో తెలియాలి. ఛందస్సు అనమాట. ఛందస్సు అంటే ఏమిటి? వృత్తాలు, జాతులు, ఉపజాతులు, పద్య లక్షణాలను తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఛందో శాస్త్రం అంటారు. అలాంటి పద్య లక్షణాలతో అంటే గణ విభజన చేసేటువంటి గురువులు కానీ ఇలాగా ఛందస్సుతో సంబంధం లేనటువంటి, ఛందస్సు నియమం లేని స్వేచ్ఛగా సాగిపోయేటువంటి కవిత్వం పద్యం, ఖండకావ్యం, వచన కవిత, ద్విపద. జాగ్రత్త గుర్తుంచుకోండి. పద్యం ఛందస్సు కావాలగా, కాబట్టి ఇది కాదు. ఖండకావ్యం ఏమిటి? ఖండకావ్యం అంటే ఒక విషయాన్ని, ఒక కథా వస్తువును తీసుకొని కవి ఆత్మాశ్రయతతో దాన్ని వివరిస్తూ పద్య రూపంలో రాసేటువంటి విధానాన్ని ఖండకావ్యం అంటారు. అంటే ఒక విషయాన్ని గురించి ఒక 20 పద్యాలు అలాగా. ఖండకావ్యాలకు ప్రసిద్ధి చెందిన వారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. ఎలాగంటే సాలెపురుగు మీద ఒక ఖండకావ్యం, శిశువు మీద ఒక ఖండకావ్యం, గిజిగాడు పక్షి మీద ఒక ఖండకావ్యం, భరతమాత మీద ఒక ఖండకావ్యం, అట్లా ఒక వస్తువును తీసుకొని దాని గురించి పద్య రూపంలో చెప్పేటువంటి విధానం అన్నమాట ఖండకావ్యం. వచన కవిత, ద్విపద. ద్విపద చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం. ద్విపద మన రంగనాథ రామాయణం ద్విపదలో ఉందని, 2 పాదాలతో. ద్విపద కూడా ఛందస్సుతో కూడింది. ఉదాహరణకి ఈ 3S1 ఇంద్రగణాలు 3, సూర్యగణం 1, 2 పాదాలుంటే ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు వస్తాయి, 1 సూర్యగణం ఉంటుంది చివరిలో. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. అట్లా ఎంత పొడిగించినా ద్విపదని ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. ఇంద్రగణాలు, సూర్యగణాలు అంటే చందోనియమమే కదా, కాబట్టి ద్విపద కాదు. వచన కవిత మిగిలిన జవాబు. వచన కవిత అంటే ఏమిటి? ఒక కవితను అల్లటం అన్నమాట. ఒక కవితను అల్లితే ఇక దానికి ఛందస్సుతో సంబంధం లేదు. గురువు లఘువులు, ప్రాసనియమం కలదు, భరణ బౌరవులు ఏమీ సంబంధం లేదు. మనకు వచ్చిందే ఒక పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బెళ్ళ. హీనంగా చూడకు కవితామయమేనోయ్, హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్నీ
అది కవిత అంటాడనమాట. కాబట్టి అలాంటి ఛందో నియమం వర్తించని కవితలు అన్నమాట వచన కవితలు ఏవైనా సరే. కాబట్టి ఛందో నియమం లేనటువంటి స్వేచ్ఛ కవిత్వం ఏంటంటే వచన కవిత సరైన జవాబు. రామాయణం అనేది జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ చాలా ప్రాథమికమైన సమాచారానికి సంబంధించినవి. రామాయణం అనేది పురాణమా, ఉపనిషత్తా, వ్యాకరణమా, ఇతిహాసమా? చక్కగా తెలిసినటువంటిదే ఇతిహాసం. రామాయణ భారతాలు మన భారతీయ ఇతిహాసాలు ఎన్నోసార్లు చదువుకున్నాం. రామాయణ భారతాలు మన భారతీయ ఇతిహాసాలు. 8 లేఖలో తప్పక పేర్కొనవలసిన అంశాలు అని ఇచ్చాడు. చిరునామా, తేదీ, స్థలం, సంబోధన అనిచ్చి ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసి మాత్రమే అట్లా ఇచ్చాడనమాట. నేను అవన్నీ రాయకుండా పైవన్నీ అని రాశాను. జవాబు పైవన్నీ. లేఖలో తప్పనిసరిగా చిరునామా ఉండాలి, లేకపోతే ఆ లేఖ ఎక్కడికి పోదు, ఏ బాక్సులో అయితే వేసామో అక్కడే ఉంటుంది. తేదీ, స్థలం తప్పనిసరిగా ఉండవలసినటువంటి సమాచారమే, తప్పక పేర్కొనవలసిన సమాచారమే. ఎప్పుడు రాస్తున్నాము, ఎక్కడ నుండి రాస్తున్నాము, లేకపోతే ఆకాశరామన్న రేఖలు అంటారు. సంబోధన, ఎవరికి రాస్తున్నామో, గౌరవార్థకంగా అధికారులుగా లేకపోతే వ్యక్తిగతంగా అంటే తండ్రికి, తాతకి ఇలాంటివి అనేటువంటిది ఉండాలి. కాబట్టి పైవన్నీ అనమాట 3 ఉండవలసినవే. 9 గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు. జాగ్రత్తగా గమనించండి. గ్రాంధిక భాషా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు గిడుగు రామ్మూర్తి, గురజాడ వెంకటప్పారావు, కాల్డ్వెల్, జయంతి రామయ్య పంతులు. వ్యవహారిక భాష వీళ్ళిద్దరూ. వ్యవహారిక భాష అంటే గ్రాంధిక భాష అన్ని అంశాలు గ్రాంధిక భాషలోనే ఉంటున్నాయి. మనం మాట్లాడే భాషకి మనం రాసేటువంటి అంటే విద్యార్థులు ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లోనే రాయాలి అని వాదించిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వ్యవహారిక భాషా పితామహుడు అంటారు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న ఈయన జన్మదినోత్సవాన్నే జరుపుకుంటాం, తెలుగు భాషా దినోత్సవం. కాబట్టి వ్యవహారిక భాషా పితామహుడు. ప్రశ్న ఏమిటి? గ్రాంధిక భాషా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన. గిడుగు గురిజాడ వెంకటప్పారావు గారు కూడా ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట, ఇద్దరు జీవీలేనమాట. గిడుగు వెంకట రామ్మూర్తి జీవి, గురిజాడ వెంకటప్పారావు జీవి. కాల్డ్వెల్ కాదు, జయంతి రామయ్య పంతులు. ఇది సరైనటువంటి జవాబు, గుర్తుంచుకోండి. జయంతి రామయ్య పంతులు గారు. మొట్టమొదటి పద్య శాసనం పద్య గద్య 2 అనమాట. పద్యము గద్యము 2 ఉంటే చెంపు అంటారు కదా, పద్యము గద్యము. మొట్టమొదటి పద్య గద్య శాసనం పండరంగని అద్దంకి శాసనం. నేను ఈ శాసనాల మీద ఒక వీడియో చేస్తాను. అప్పుడు ఏది తొలి తెలుగు పద్య శాసనం ఏది, తొలి తెలుగు గద్య శాసనం ఏది, తొలి తెలుగు పద్య గద్య అంటే చెంపు శాసనం ఏది, ఏ శాసనం ఎవరు వేయించారు, ఏ శాసనంలో ఏ లక్షణాలు అంటే తరువోజ పద్యాలు ఉన్నాయా, శీస పద్యాలు ఉన్నాయా, ఇలాంటి మధ్యక్కర పద్యాలు ఉన్నాయా, అవి నేను ఒక చిన్న వీడియో వేసినప్పుడు దాని గురించి వివరిస్తాను. భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం, భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం. అసలు ఇంతకీ ఇరు తెలుగు రాష్ట్రాలలో మండలాలు ఎన్ని, భాషకు సంబంధించి ఎన్ని మండలాలు విభజించారంటే 4. పూర్వ మండలం, ఉత్తర మండలం, దక్షిణ మండలం, మధ్య మండలం. పూర్వ మండలం, ఉత్తర మండలం, లేదా పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. 4 మండలాలు. పూర్వ మండలం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిట్ట చివరన ఉన్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ 3ంటిని పూర్వ మండలం అంటారు. తరువాత ఉత్తర మండలం వచ్చేసరికి ఇదిగో తెలంగాణ ప్రాంతం అంతా కూడా, తెలంగాణలోని జిల్లాలన్నింటినీ కలిపి ఉత్తర మండలం అంటారు. ఉత్తర మండలం, మండలం అంటే ప్రాంతం అని అర్థం, ఉత్తర మండలం అంటారు. దక్షిణ మండలం వచ్చేసరికి
రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలు ఏది కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అలాగనే ప్రకాశం, నెల్లూరు కూడా మనకి అవి దక్షిణ మండలంలోకి వస్తాయి. మధ్య మండలంలోకి వచ్చేసరికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ఈ 4 మధ్య మండలంగా చెప్పుకుంటారు. మండలాలు ఎన్నో తెలియాలి, ఆ మండలాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు తెలియాలి. ఇది ప్రాంతాలు అడుగుతున్నాడు. భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం ఏదన్నాడు? తెలంగాణ. మరి కళింగ ఏది? కళింగ ఏదంటే పూర్వమండలం. పూర్వమండలంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ మూడింటిని కళింగ ప్రాంతం అంటారు. ఇది పూర్వమండలం. రాయలసీమ దేనికి ఎందుకు వస్తుంది? దక్షిణ మండలం. కోస్తా ప్రాంతం కోస్తా ప్రాంతం అంటే గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, గుంటూరు ఈ 4 కోస్తా ప్రాంతానికి చెందినటువంటివి. అవి మధ్య మండలానికి చెందినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, ముఖ్యమైనదిగా భావించండి, మండలాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోండి. 12 అనింగకాయ అనేది ఏ ప్రాంత మాండలికం? అనింగకాయ అనేటువంటిది ఏ ప్రాంత మాండలికం? ఏ ప్రాంత మాండలికం అంటే ఆప్షన్స్ నేను రాయలేదు, ఎందుకంటే పై 4 పదాలే అనుకోండి. కళింగ, తెలంగాణ, రాయలసీమ, కోస్తా. తెలంగాణ మాండలిక పదం అన్నమాట. ఏ ప్రాంత మాండలికం? తెలంగాణ మాండలిక పదం అనింగకాయ. తెలంగాణ మాండలిక పదం అంటే ఏది? ఉత్తర మండలానికి చెందింది అని అర్థం. అనింగకాయ. ఆనపకాయ అంటారు పూర్వమాండలికంలో. ఇదిగో వీరు ఆనపకాయ అంటారు, అనింగకాయ అంటారు. రాయలసీమ వారు, కోస్తా వారు కలిపి సొరకాయ అంటారు. అనింగకాయ అంటే సొరకాయ. ఈ ప్రాంతంలో సొరకాయ అంటుంటారు. ఇక్కడేమో ఆనపకాయ, అనింగకాయ, సొరకాయ. మాండలికాలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా వీడియో చేద్దామని కుదరలా. 13 నిక్కము అనే పదానికి అర్థం. నిక్కం అనే పదానికి నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుపు బెలుకు రాళ్ళు తట్టడేయాల. నిక్కము అంటే నిజం. అబద్ధం కాదు, గర్వం కాదు, గాంభీర్యం కాదు. 14 కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం. నానార్థాలంటేనే అందరికి టెన్షన్, ఎందుకంటే ఒక పట్టాన అర్థం కావు. అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు ఇంతవరకు ఓకే, కానీ నానార్థాలు అనేసరికి భాష మీద పట్టుంటే తప్ప ఇవి రావు. సరే, ప్రయత్నిద్దాం. కమలం, పాము. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, నానార్థాల్లో ఖచ్చితంగా ఒక అర్థం మనకు తెలిసింది అయి ఉంటుంది, వేరొకటి మనం ఉపయోగించందో తరచుగా ఉపయోగించేదో అయి ఉంటుంది. కమలం, పాము. శ్రీన, సాలీడ, పద్మమ, కంఠీరవమ. పద్మం. కమలం అంటే పద్మం. కంఠీరవం అంటే సింహం అని అర్థం, కన్నడ కంఠీరవ అంటారు. సాలీడు కాదు, శ్రీ కాదు. పద్మం అనే పదానికి కమలం అనే అర్థం ఉంది, పద్మం అనే దానికి పాము అనే అర్థం కూడా ఉంది. కాకుంటే ఇది మనం వినియోగించం కాబట్టి పాము ఎప్పుడు వాడతాం అంటాం. కాబట్టి అది భాష మీద పట్టుంటే మాత్రమే నానార్థాలు మనకు గుర్తుంటాయి, లేదా వాటిని జాగ్రత్తగా తప్పదనుకుంటే బట్టి వేయటమో ముద్దు గుర్తులు పెట్టుకొని ఉపయోగించుకోవటమో చేయాల్సిందే. 15 ఓగిరం పదానికి ప్రకృతి పదం రాయండి. ప్రకృతి పదం గుర్తించండి అన్నాడు. ఓగిరం, త్యాగం. ఇచ్చినటువంటి 4 ప్రకృతి పదాలే. త్యాగం ఇది ప్రకృతి, దీనికి వికృతి త్యాగం. స్నానం, స్థానం. మౌక్తికం, ముత్యం లేదా ముత్యం. ఆహారం ప్రకృతి, ఓగిరం వికృతి. కాబట్టి సరైన జవాబు ఆహారం. 16 లింగ వచన విభక్తులు లేనిది లేదా లింగ వచన విభక్తులకు మార్పు చెందనిది అని భాషా భాగాలకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. నామవాచకం,
పేర్లను తెలియజేసేది, క్రియ పనిని తెలియజేసేది, విశేషణం నామవాచకం కానీ సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసేది, అవ్యయం ఏ మార్పు చెందనిది, లింగవచన విభక్తులకు మార్పు చెందనిది లేదా లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. అయ్యో, ఓహో, ఆహా ఇలాంటి పదాలన్నీ కూడా. 17 ఉత్వసంధికి ఉదాహరణని 4 పదాలు ఇచ్చాడు. సోముడితడు, సోముడితడు, మాయమ్మ, సీతక్క, ఏమంటివి, ఏమంటివి, ఏమీ, ఈ పూర్వస్వరంగా ఈ ఉంది అంటే పూర్వపదం చివరక్షరంలో ఈ ఉంది. ఏమీ ప్లస్ అంటివి, ఏమీ, ఈ యత్వసంధి అడిగింది మనల్ని ఉత్వసంధి. సీతక్క, సీత, ఆ అత్వసంధి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ కలిపినప్పుడు మా యమ్మ, యా వచ్చింది, ఎడాగమ సంధి. సోముడితడు, సోముడు ప్లస్ ఇతడు, సోముడు, ఊ ఉత్వసంధి. 18 భయాందోళనలు విగ్రహవాక్యం. భయాందోళనలు విగ్రహవాక్యం. భయం చేత ఆందోళనలు, భయం యొక్క ఆందోళనలు, భయం వలన ఆందోళనలు, భయం మరియు ఆందోళనలు అన్నీ ఇదేనేమో అన్నట్లుగా ఉంటుంది. కొంచెం మనసు పెట్టాలి. భయం, ఆందోళన, భయాందోళనను కలిపి చెప్పాడు అనమాట. ద్వంద్వ సమాస పదం ఇది. తల్లి తండ్రులు, కూర గాయలు, అన్న తమ్ములు, పగలు రాత్రులు, భయము ఆందోళన, భయాందోళనలు. భయం మరియు ఆందోళన లేదా భయము కమ ఆందోళన ఇవి ఒక సెషన్లో అడిగినటువంటి తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు. ఒక సెషన్లో అడిగినవి మాత్రమే. ఈ విధానంలో నేను మరికొన్ని సిద్ధం చేసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే ప్రీవియస్ పేపర్ల నుంచి ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంది. గుర్రం జాషువా గారు కానీ, జైలు కథల సంపుటి ఎవరిదని కానీ ఇలాంటి తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు కొన్ని రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు ఆ స్క్రీన్ షాట్ చూసినప్పుడు ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటే ఈ వీడియో చూడటం దండగా, అంటే వ్యర్థం, మీ సమయం దండగా అనమాట. కాబట్టి తెలిసిందనుకుంటేనేమో ఆ స్క్రీన్ షాట్ని అలా ఒక్క స్క్రీన్ షాట్ని భద్రపరచుకోవచ్చు. ఏదైనా వివరం చెబుతారనుకుంటేనేమో వీడియోలోకి ప్రవేశించవచ్చు. మరి ఒక పేపర్తో తర్వాత మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.